ఆయనకు సీట్ ఇవ్వాల్సిందే. అవును, ఆయనకే సీట్ ఇవ్వాలి. మా నాయకుడికి సీట్ ఇస్తేనే అభివృద్ధి సాధ్యం అంటూ ఆ నాయకుడి అభిమానులు నిరసనలు హోరెత్తిస్తున్నారట. సీట్ల సర్దుబాటు అయిపోయింది, ప్రచారాలు కూడా మొదలు పెట్టేశాక ఇంకా సీటు కోసం ఇంతగా డిమాండ్ చేస్తున్నది ఎవరు? ఎవరికి అన్యాయం జరిగింది? ఎక్కడిది నిరసనల గోల? జీవీఎల్ నరసింహారావు. ఆయన పేరు విశాఖ చుట్టుపక్కల తెలియని వారు ఉండరు. ఏ పండగొచ్చినా పబ్బమొచ్చినా అంతా ఇంత కాదు ఆయన హడావుడి. ఉర్రూతలోగించే కార్యక్రమాలతో విశాఖ వాసులను కట్టిపడేస్తుంటారాయన. అలాగని ఆయనేమీ నటుడు కాదు. గత 2 ఏళ్లుగా విశాఖ నగరాన్ని వేదికగా చేసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేసిన జీవీఎల్ నరసింహారావు బీజేపీ రాజ్యసభ సభ్యుడు కూడా. విశాఖ పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా సెటిల్ అవ్వాలనుకున్న జీవీఎల్ అందుకు తగ్గట్టు సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో ఏయూ మైదానంలో విలేజ్ సెట్ రిపబ్లిక్ డే సందర్భంగా బీచ్ రోడ్లో గ్రాండ్ షో ఆయన ప్రోగ్రామ్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఎన్నికలొస్తే బీజేపీ ఖచ్చితంగా జీవీఎల్కే వైజాగ్ సీటు కేటాయిస్తుందన్నంత హైప్ క్రియేట్ అయింది. తీరా ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన తర్వాత అష్టకష్టాలు మొదలయ్యాయి. విశాఖ పార్లమెంటు స్థానం కోసం అధిష్టానానికి అర్జీ పెట్టుకున్న జీవీఎల్కి పార్టీ మొండి చేయి చూపించింది. పొత్తులున్నా సీటు తనకే అనుకున్న జీవీఎల్కి తత్వం బోధపడింది. సీట్ల పంపకం సమయంలో జీవీఎల్ పేరు జోరుగా వినిపించినా చివరకు పొత్తు ధర్మాన్ని అనుసరించి టీడీపీకే ఎంపీ సీటు వదిలేసింది కమలం పార్టీ. అంతకుముందు జీవీఎల్ ఆశలకు గండి కొడుతూ విశాఖ ఎంపీగా తానే పోటీ చేస్తానని స్వయంగా పార్టీకే చెందిన మరో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ప్రకటించడం కూడా జీవీఎల్ అనుచరులు ఆగ్రహ జ్వాలలు రగిల్చింది. అవి ఆరకముందే సీటు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. విశాఖ పార్లమెంటు స్థానంలో టీడీపీ అభ్యర్థి శ్రీభారత్ తన ప్రచారాన్ని ముమ్మరం చేయడం, మరోపక్క తనకు పోటీకి రావాలనుకున్న సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీటు దక్కించుకోవడం జీవీఎల్కి మింగుడు పడ్డం లేదు. దీంతో తన ప్రతాపాన్ని చూపించాలనుకున్నారు జీవీఎల్. అనుకున్నదే తడవుగా ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపైనే అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారట. అంతటితో ఆగకుండా పిక్చర్ అభీ బాకీ హై అన్నట్లు ఎంపీ సీటు ప్రయత్నాలతో విశాఖ వాసులను కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు జీవీఎల్. 2 రోజుల క్రితం విశాఖ నగరంలో జీవీఎల్కే ఎంపీ సీటు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. మరోపక్క వైజాగ్ యూత్ పేరుతో కొంతమంది జీవీఎల్కే సీటు ఇవ్వాలంటూ రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తోంది. పొత్తులు ఖరారు చేసుకుని సీట్లు సర్దుబాటు చేసుకుని సమన్వయంతో ప్రచారాలు చేసుకుంటున్న తరుణంలో జీవీఎల్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? బీజేపీ అధిష్టానం ఎందుకు ఆయన్ని నిలువరించడం లేదంటూ స్థానికుల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజంగా జీవీఎల్ నరసింహారావు అంతగా ప్రభావితం చేసే నాయకుడా? జీవీఎల్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారా? లేదంటే టీడీపీ అభ్యర్థిని తప్పించి మళ్లీ జీవీఎల్కి సీటు కోసం బీజేపీ పట్టుపట్టే అవకాశాలున్నాయా అంటూ విశాఖ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. జీవీఎల్ వ్యవహారం కూటమి పార్టీలో తీవ్ర అసహనం కలిగిస్తుంటే ఆయన మాత్రం ఎక్కడో ఉండి కథ నడిపిస్తూ తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పార్టీలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజంగా పార్టీ ప్రయోజనాల గురించి ఆలోచిస్తే జీవీఎల్ ఇలా వ్యవహరించి ఉండకూడదని సొంత పార్టీ క్యాడర్ కూడా భావిస్తోంది. ఈ తరుణంలో జీవీఎల్ అసంతృప్తికి అధిష్టానం ఎలాంటి ముగింపిస్తుందన్నదే ప్రశ్న.